ఇవి కూడా ఎప్పుడు జరిగినాయంటే మన నారా లోకేష్ అనంతపూర్ జిల్లాకి విజిట్ వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులతోనూ ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన తర్వాత ఈ విషయాలను జరగడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ ఉద్దేశించి చూస్తే ఒక ప్రకంగా మరి తోజుడు ప్రకాష్ రెడ్డి గారిని కానీ చంపాలన్న కుట్రతోనే జరిగాయని మా యొక్క అభియోగం. ఇదే ప్రకాష్ రెడ్డి అన్న గారు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చేస్తే మరి పట్నం వచ్చిన పతివ్రతల మాదిరి ముగ్గురు అమిలేని సురేంద్రబాబు, పరిటాల శ్రీరామ్, మరి ఎంఎస్ రాజు, వీళ్ళు ముగ్గురు ఓ సినిమా ఉంది పట్నం వచ్చిన పతివ్రతలు అని, ముగ్గురు కూర్చొని విచ్చలవిడిగా మాట్లాడినారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు చూసుకున్నట్టు సురేంద్రబాబుని పరిటాలని అంటే ఎంఎస్ రాజుకి ఏమంట? నీకేమయ్యా అంత బాధ? ఎంఎస్ రాజు ఎందుకు నీకు అంత బాధ? కమ్ములనంటే ఒక ఎస్సీ కులంలో పుట్టి నీకేమంత బాధ అంటే నారా లోకేష్ అన్నారనే. నారా లోకేష్ని అంటే గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ నా వెంట్రుకు కూడా బిక్కోలేవన్నావు. మరి అప్పుడు ఎవరన్నా నిన్ను ఎవరన్నా తన్నినారా? నిన్నెవరన్నా చెప్పులతో కొట్టినారా? కొట్టలే కదా. నీ పాపన నువ్వు పోతావని చెప్పేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఎక్కడ హత్యలు దౌర్జన్యాలు ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో తోజత్ ప్రకాష్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎక్కడా నిన్ను విమర్శను కూడా చేయలే. కానీ ఈరోజు ఒక మంచి మీద హత్యాయత్నం జరిగితే ఆ బాధలో ప్రెస్ మీట్ పెడితే నువ్వు వచ్చి కలవ చేసుకొని దీన్ని రాద్ధాంతం చేస్తావు. అంటే నీ మీద హత్యాయత్నం జరిగితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టవా? ఖండించవా? ఉదాహరణకి బజార్లో ఒక పిల్లవాడు బైక్ వేసుకొని ఫాస్ట్గా పోతే సన్నవ్వు అంటాం. అమిలేని సురేంద్రబాబు గారు చెప్తున్నా, జెడ్పీ హాల్లో గిరిజమ్మ గారి చైర్మన్ ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే ఉండకూడదు, తీసేయాలా, ఇప్పుడు మా గవర్నమెంట్ ఉందని తెలిసిన వ్యక్తివి నీ టిప్పర్ డ్రైవర్కి నువ్వు ఏ విధంగా పోవాలో నీకు సలహాలు ఇవ్వడం తెలీదా? హైవే వెళ్ళేసినటువంటి రోడ్డు వైండింగ్ని నా మధ్యలో తీసేసి డివైడర్ చేసి ఇష్టానుసారం నడిపిస్తావా? అది పొరపాటు జరిగిందా లేదంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా తెలియదు, కానీ డ్రైవర్ని పిలిపించి మందలించి తప్పు అని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పించి రెండేళ్ళు తన్నలా. అది చేయకోకుండా అతనితో కేసులు పెట్టించి ప్రకాష్ రెడ్డి మీద అతన్ని ఇంకా మీ దగ్గరనే చేర్చుకొని అతను సపోర్ట్ చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం, లేదంటే బ్రిటిష్ పాలనలో ఉన్నామా? తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాప్తాడు జిల్లాకు వచ్చినప్పుడు తోజటి ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడినాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 2000 కోట్లు సంపాదించినాడు అని. ఎక్కడ సంపాదించాడంటే 2000 కోట్లు. తర్వాత రెండోసారి వచ్చినప్పుడు 500 కోట్లు సంపాదించినాడు అన్నారు. అప్పుడే ప్రకాష్ రెడ్డి గారు ఏం చేసినారు? నేను ఎంత సంపాదించినానో ఒక ఖాళీ బాండ్ పేపర్లో సంతకం చేస్తా, మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి, పంచుదామంతా అని చెప్పేసి ప్రెస్ మీట్ ద్వారా ఛాలెంజ్ చేసినాడు. మరి ఎవరైనా ముందుకు వచ్చినారా? మళ్ళీ 2000 కోట్లు ఏమయ్యాయి? ఎంఎస్ రాజు ఏమయ్యాయి? నిన్ను 7000 కోట్లు సంపాదించినావని చెప్పేసి అనిన దానికే నువ్వు నిరూపణ చేయకోకుండా నీ ఇష్టానుసారం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని తెలియకోకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చొప్పుతో కొడతా అంటావా? ఎంఎస్ రాజు గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రకాష్ రెడ్డిని 2000 కోట్లు సంపాదించామన్నాడు. మరి ఎప్పుడు సంపాదించినాడు, ఎక్కడ సంపాదించాడు అవి కూడా నిరూపించు. నిరూపించకపోతే చంద్రబాబు నాయుడిని చెప్పుతో నువ్వు కొడతావా మేము కొట్టాలా? చంద్రబాబు నాయుడిని చెప్పుతో నువ్వు కొట్టి ప్రకాష్ రెడ్డి దగ్గర రా, అప్పుడు ఇంటికాట రా. మా ఇల్లు మీ ఇల్లు దగ్గర అంటావా? ప్రకాష్ రెడ్డి అన్న ఇంటికాడికి వస్తే ప్రకాష్ రెడ్డి అన్న ఇంటి ముందు జెడ్పీటీసీ చంద్రకుమార్ ఉంటాడు. చంద్రకుమార్ని దాటి ప్రకాష్ రెడ్డి అన్న ఇల్లు దాకాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ బతుకు గురించి తెలీదా? నువ్వు ఏ స్టేజ్ నుంచి వచ్చినావో తెలీదా? ఎమ్మెల్యే అయితేనే కొమ్ములు వస్తాయా? ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. నీ ఇష్టానుసారం చెప్పులతో కొడతా ఒరే అంటావా? ఇదేనా మీకు నేర్పించింది సంస్కృతి? మీ అమ్మ నాన్న మీ పార్టీ పెద్దలు నేర్పించింది ఇదేనా సంస్కృతి నీకు? మీ నారా లోకేష్ ఇట్లా మాట్లాడమని చెప్పినారా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదంటే వేరే దేశంలో ఉన్నావా? బ్రిటిష్ కాలంలో ఉన్నావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు?
నీ ఇష్టానుసారం మాటలు మాట్లాడతా సహించడానికి ఇక్కడ ఊరినే ఎవరు లేరు. ఖబర్దార్ ఏ మెసేజు, ఖబర్దార్. ఏడుగురాలపల్లిలో 14 సంవత్సరాల మైనర్ బాలికను సామూహిక అత్యాచారం చేస్తే ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి ఏం చేసినావు? ఆ రోజు నీ కళ్ళు కనపడలేదా? చెవులు వినపడలేదా? ఏ రోజున్నా వాళ్ళ ఇంటికాడ పోయి పరామర్శించినావా? వాళ్ళకి ధైర్యం చెప్పినావా? కనీసం ప్రెస్ మీట్ పెట్టినావా? మన దళిత జాతి బిడ్డన్నా ఏ ఎంఎస్ రాజు, మన దళిత జాతి బిడ్డ అన్యాయానికి గురైతే ఒక్కసారి నా ప్రెస్ మీట్ పెట్టినావా? యాటి పోయినావా పొద్దు? ఈరోజు కమ్ముళ్ళనంటే నీకు ప్రాణం ఉలికిలేస్తుందా? కమ్ముళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ మన దళిత జాతి మీద లేదా నీకు? ఎక్కడున్నావు నువ్వు? దేని ద్వారా ఎమ్మెల్యే అయినావు? ఏ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే అయినావు? దళితులు అంటే నీకు పట్టదా? నువ్వు దళితునివా కమ్ములుగా? ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కనిపించలేదా? నువ్వు ప్రకాష్ రెడ్డి అన్న గురించి మాట్లాడతావు. రాప్తాల్లో కళాకారుల కాలనీలో నువ్వు సంపాదించిన లేఅవుట్, నువ్వు అక్రమంగా ప్లాట్లు వేసి ఎంత సంపాదించినావో తెలుసు. వీటిని ఉద్దేశించే ప్రకాష్ రెడ్డి అని మాట్లాడినాడు. అనంతపురం టౌన్లో పార్టీ ఆఫీస్, టీడీపీ పార్టీ ఆఫీస్ ఎదురుగ్గా ఇల్లు కొన్నావు, 2.5 కోటికి అగ్రిమెంట్ ఉంది, రిజిస్టర్ కాలే. తర్వాత నీలం రాజశేఖర రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన సాక్షి ఆఫీస్ దగ్గర కక్కలపల్లి పోయేదారిలో ఆ విల్లా కొన్నావు, అది అగ్రిమెంటే ఉంది, రిజిస్టర్ కాలే, అది 7 కోట్ల ప్రాపర్టీ. ఇవన్నీ తెలిసే నువ్వు సంపాదించావని చెప్పి ప్రకాష్ రెడ్డి అన్న గారు అన్నారు. నువ్వు తెలివిగా ఏం చేసినావు? ఇవన్నీ అగ్రిమెంట్లలోనే ఉన్నాయి కదా, రిజిస్టర్లు ఇంకా కాలే కదా, నా పేరు మీద లేవు కాబట్టి, అవి చెల్లవు కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతాయనే ఉద్దేశంతో వాళ్ళకి ముందుగా ఫోన్ చేసి అగ్రిమెంట్లు ఎక్కడ బయటకి వేద్దండి, లూప్ హోల్ చేయొద్దని చెప్పేసి తెలివిగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి నీ ఇష్టానుసారం మాట్లాడతావా? నువ్వు అగ్రిమెంట్ చేసినది ఈ పొద్దు కాకపోయినా సంవత్సరానికైనా 2 ఏళ్ళకైనా అటు చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నీ మొత్తం పుట్టుపూర్వతాలన్నీ బయటకు వస్తాయి. రిజిస్టర్ లేవు కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే చెల్లుతాయి అనుకున్నావా? ఏం రాజు, గుర్తుపెట్టుకోవాలన్నీ. మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం పని చేస్తా ఉన్నాం, యాట్ నుంచి వచ్చినాం, చెప్పుల షాపులో పని చేస్తున్నావు, ఆట నుంచి వచ్చినావు అనే దానికి నీకు కోపం వచ్చిందా? అదేమైంది? చేసే వృత్తి, నువ్వు ఆ వృత్తి నుంచి అక్కడి నుంచి వచ్చినావు, ఎదిగినావు, నీకు 4 పోస్టులు వచ్చాయని చెప్పేసి మర్యాదగా తమ్ముడు బాబు అని చెప్పేసి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినారు. దానికి వివరణ ఇవ్వాల్సింది పోయి నోటికి వచ్చినట్టు నీ ఇష్టానుసారం మాట్లాడతావా? ఏమనుకుంటున్నావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ జగన్ అంటివి, ఏ జగన్ నా ఎంటుకు కూడా బిక్కోలేవు అంటివి. మళ్ళీ అప్పుడేం చేసిన మేము? కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తావు. సో కులానికి రాజకీయానికి ఏం సంబంధం? దళిత సంఘాలందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళని ప్రేరేపిస్తున్నావు. వాళ్ళు కూడా ఈరోజు రేపు ప్రెస్ మీట్ పెడతారు నీ మాటని. కులానికి ఎందుకు కూస్తున్నావు ఈ రంగుని? నీకు కులం మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఆ రోజు ఏడుగురాలపల్లిలో అమ్మాయి మీద ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు? యాడికి పోయినావా వద్దు? సో నువ్వు నిజంగా ఎమ్మెల్యేగా గెలిచినావా? ఎంఎస్ రాజు, నువ్వు నిజంగా ఎమ్మెల్యేగా గెలిచినావా? ఆ రోజు ఉన్నట్టుండి కౌంటింగ్లో మరొకసారి స్టాప్ చేసింది. ఎందుకంటే అదే ఈవీఎం ప్రాబ్లము అని. పాపం ఆయన వీళ్ళకప్పన్న నోరు లేని మనిషి కాబట్టి ఏం మాట్లాడలేక కూర్చుని అయిపోయా. నా ఇట్లా ఉంటే చూపించింది ఏమనేది. ఎన్ని ఓట్లతో గెలిచినావు? 345 అని నువ్వు చూపించుకున్నావు. ఏ ఎంఎస్ రాజు, నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు కూడా నువ్వు రీకౌంటింగ్ పెట్టించు. నువ్వు ఎమ్మెల్యే గెలిచావు కదా, రీకౌంటింగ్ పెట్టించు. నీకు చేతనైతే రీకౌంటింగ్ పెట్టి, లేకపోతే రాజీనామా చేయి. జగన్మోహన్ రెడ్డి అండ ఉంటే, జగన్మోహన్ రెడ్డి నా పైన కరుణ చూపిస్తే నేనే నీ మీద పోటీ చేస్తా. చూసుకుందాం నీ చేతనైతుందో నాకు చేతనైతుందో. చేయి, రాజీనామా చేయి. నువ్వు నిజంగా గెలిచింటే రాజీనామా చేయి. ఏదో అంటే కదా వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ప్రమాణం చేద్దామని రా, ప్రమాణం చేద్దాం రా. నువ్వు నిజంగా గెలిచినావా? జనాలు నీకు ఓట్లు వేసినారా? రీకౌంటింగ్ పెట్టించు.
రాజీనామా చేయి. నీకు చేతనైతే రాజీనామా చేయి, నేనే నీ మీద పోటీ చేస్తా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నేనే నీ మీద పోటీ చేస్తా, చూసుకుందాం. సిగ్గులేరా? మన కులంలో పుట్టి మన కులం వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఏ పొద్దున ప్రశ్నించావా? ఏ రోజన్నా నిన్న పెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టినావా? పెట్టావు. వేరే వాళ్ళకి అన్యాయం జరిగింది లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతావు. కులాన్ని మర్చిపోయినావు, పుట్టిన కులాన్ని మర్చిపోయినావు. నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడతావు. మాకు లేదా నోరు? నీకు ఎవరికైనా చెప్పులు ఉండేది, ఆ పక్క చెప్పులు ఉండవా? వాళ్ళకి చేతులు ఉండవా? ఎంఎస్ రాజు గుర్తుపెట్టుకో, నీకు 2 చెప్పులు ఉంటాయి, ఆ పక్కలకు కూడా 2 చెప్పులు ఉంటాయి. నీకు 2 చేతులు ఉంటాయి, ఆ పక్కలకు కూడా 2 చేతులు ఉంటాయి. చెప్పులతో కొడతా అంటావా? నీకు అలవాటైంది చెప్పులతో కొట్టించుకొని తిట్టించుకొని అలవాటై అందరినీ మాట్లాడుతున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయిండొచ్చు, ఎల్లకాలం పార్టీ శాశ్వతంగా ఉండదు, ఎల్లకాలం ఎమ్మెల్యేగా ఉండవు. ఎవరి అండ చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావో వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తున్నా. ఖబర్దార్, నీ ఇష్టానుసారం మాట్లాడితే నాలిక కోసేస్తాం. ఇంకొకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకుల గురించి కానీ వైఎస్ఆర్ పార్టీ గురించి కానీ తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ మాట్లాడితే రాజు నాలిక కోస్తాం.